కేఏ పాల్ తన స్థాయిని మించి ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్గం గురించి, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్, లోకేష్ గురించి, మిగతా మంత్రివర్గ సహచరుల గురించి, ఈవెన్ చంద్రబాబు నాయుడు గురించి కూడా వాడంత వీడంత, అదే వాడికి మళ్ళా అపాయింట్మెంట్ కావాలా, వీడిని ఎవడు కలుస్తాడు, వీడెవడు వాడెవడు అనేటువంటి సంబోధనలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి వ్యక్తుల మీద చంద్రబాబు నాయుడు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేటువంటిది అలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు చంద్రబాబుకు, కేఏ పాలకు మధ్యలో ఉండేటువంటి లొసుగులేంటి? ఎందుకు అంత లీనియంట్గా చంద్రబాబును తీసుకొని కేఏ పాల్ మాట్లాడుతున్నాడు? అసలు కేఏ పాల్ ఆంధ్ర రాష్ట్రంలోని మంత్రివర్గంలో కాకుండా ఇండియాలో ఉండేటువంటి ప్రధానమంత్రిని కూడా లెక్క చేయకుండా ఎందుకు మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని నిగ్గు తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంతో విజన్ ఉన్నటువంటి చీఫ్ మినిస్టరు, భవిష్యత్తును చదివేటువంటి చీఫ్ మినిస్టరు అని పేరుండేటువంటి చంద్రబాబు నాయుడు మరి ఈ విషయంలో ఇటువంటి కొప్పగింతలు వేసేటువంటి వ్యక్తులను ఎందుకు అరెస్టు చేయట్లేదో, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో, ఎందుకు నోరు మూయించే ప్రయత్నం చేయట్లేదో మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకొని ఇటువంటి వ్యక్తి ప్రభుత్వానికి అందిస్తే సహకారం అందించాలి, లేదా సహాయ నిరాకరణ అయినా చేయొచ్చు. కానీ సద్విమర్శలు చేయాలి, కానీ ఇటువంటి కువిమర్శలు చేసేటువంటి వ్యక్తులను వెంటనే శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి వాళ్ళు మరొకసారి అగౌరవంగా మాట్లాడడం అంటే, చేసినటువంటి తప్పులుంటే ఎత్తి చూపిస్తే అది ప్రజాస్వామ్యమే అవుతుంది. కాకపోతే పర్సనల్ విషయాలను హైలైట్ చేస్తూ, వాడు వీడు ఏకవచన ప్రయోగాలు చేస్తూ, అడంతా ఈడంతా అనేటువంటి గర్విష్ఠ మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులను వెంటనే తగిన చర్యలు తీసుకొని రాష్ట్రం నుంచి వాడిని పారదోరాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకపోతే మరికొంతమంది ఈ విధంగా రాష్ట్రం మీద, రాష్ట్రం మంత్రివర్గం మీద, లేదా ముఖ్యమైన పదవుల్లో ఉండేటువంటి వ్యక్తుల మీద నీచాతి నీచంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. జై హింద్, జై భారత్.